నా పేరు మొహమ్మద్ అబ్దుల్ హకీం, మాది దుబ్బాక. అక్కడే ఇంటర్మీడియట్ వరకు చదివాను. సో ఇంట్రెస్ట్ నాకు ఇది ఆర్ట్ అంటే. ఇది ఫస్ట్లో ఆంధ్రభూమి వీక్లీలో సుభాని, ఉత్తమ్ వాళ్ళ బొమ్మలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ బొమ్మలు గీసేవాడిని. గుల్బర్గా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చేశాను. మళ్ళీ తర్వాత ఈ నిర్మల్ ఇండస్ట్రీ గురించి తెలుసుకొని ఒక 15 ఏళ్ల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను యాజ్ అన్ ఆర్టిస్ట్గా. ఇప్పుడు సేల్స్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సేల్స్మెన్గా నన్ను తీసుకున్నారు. ఒక బొమ్మ ఏదైనా సరే, బొమ్మ కానీ ఈ పెయింటింగ్ బాగా పాపులర్ మా దగ్గర, ఎక్తారా అని. సో ఏది చేయాలన్నా కూడా 4 సెక్షన్స్ తిరగాల్సిందే. ఒక ఆర్టిస్ట్ ఏం చేయలేడు, నలుగురు కలిసి చేస్తేనే ఇది టీం వర్క్. ఓవరాల్గా ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే, ఒక పెయింటింగ్ కానీ, ఫర్నిచర్ కానీ, చిన్న గిఫ్ట్ ఆర్టికల్ కానీ ఏదైనా తయారు కావాలంటే ఈ 4 సెక్షన్స్ తిరుగుతూ రావాలి బయటికి. కార్పెంటర్, లప్పము, స్ప్రే ఆర్టిస్ట్ ఫైనల్గా. సో ఇవన్నీ జరిగితేనే నిర్మల్ పెయింటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇన్ని చేయాలంటే 1 మంత్ పడుతుంది కదా. కస్టమైజ్డ్ ఆర్డర్స్ అయినా, రెగ్యులర్గా చేసే పెయింటింగ్స్ అయినా, ఇవన్నీ కూడా 400 ఇయర్స్ నుంచి చేస్తున్నాము బొమ్మలన్నీ. ఈ బొమ్మలు వద్దు, మాకు కస్టమైజ్డ్ కావాలి, చాలా కాలం ఉంటాయి ఇవి అని కస్టమైజ్ చేసుకునే వాళ్ళు కస్టమైజ్ కూడా చేస్తున్నారు. కస్టమైజ్లో ఏమంటే దేవుడు బొమ్మలు, పోర్ట్రేట్స్, సీనరీస్ ఇవన్నీ చేస్తున్నాం. ఎగ్జామ్ టైంలోనే హైదరీ అని ఈ పెయింటింగ్స్ గురించి తెలుసుకొని, ఈ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కదా, ఎందుకు పాపులర్ చేయకూడదు వీటిని అని నిజాం దాకా చేరవేసింది ఆవిడ వార్త. చేరవేసి నిజాంకి చూపించింది. ఇట్లా చింతపిక్కలు నానబెట్టి బోర్డు చేస్తున్నారు. నేచురల్ కలర్స్, ఆకులు, ఫ్లవర్స్ ఇవన్నీ బాయిల్ చేసి కలర్స్ చేసుకోవడానికి వాళ్ళకి నెలలు పట్టేది. ఓవరాల్గా ఒక పెయింటింగ్ చేసుకోవడానికి సంవత్సరాలు పట్టేది. వర్క్ చాలా బాగుంది, దీన్ని డైవర్సిఫై చేద్దాము అని చెప్పి డ్యూకో కలర్స్, ఆ టైంలో కార్లు కానీ, కార్లకు వేసే కలర్స్ కానీ చాలా ఎక్స్పెన్సివ్. ఆ టైంలోనే ఇది డైవర్సిఫై చేశారు. అబౌట్ 80s నుంచి అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం డ్యూకో కలర్స్తో. నిర్మల్ పెయింటింగ్ అంటేనే డ్యూకో కలర్ అని. కార్ని ఎట్లా పెయింట్ చేస్తారు, లప్పం వేసి ఫస్ట్, తర్వాత ఆ లప్పం పుట్టి ఆరాక డెంటింగ్ చేసి మళ్ళీ డ్యూకో కలర్స్ వాడతారు కదా, ఫైనల్గా క్లియర్ కోట్ చేస్తారు కార్కి. అదేవిధంగా పెయింటింగ్ని కూడా ఒక బోర్డు మీద చేసి ఇవ్వాలంటే 1 మంత్ టైం పడుతుంది. ఆ 4 కలిసి చేస్తున్నారు. ఇప్పుడు 4 డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తేనే నిర్మల్ పెయింటింగ్ అవుతుంది. నా పేరు రామకృష్ణ, నేను ఏటుకొప్పకి నుంచి వచ్చాను. ఇందులో ఇలా ఉంటే 12 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ చేసేదంతా టేక్వుడ్ ఫర్నిచరు, టర్నింగ్ వర్క్ నేను ఎక్కువ చేస్తాను. నేను ఇంతకుముందు చేసేది ఇలా ఉంటే పాలకూడస్ ఐటమ్స్, లక్క బొమ్మలు తయారు చేసేవాడిని. ఇప్పుడు మొత్తం టేక్వుడ్డే తయారవుతుంది. టేక్వుడ్ ఫర్నిచరే చేస్తున్నాను ఇందులోని. దాదాపు ఏంటంటే ఇందులో టేక్వుడ్ తప్ప వేరేది యూజ్ చేయరు. ఇది బ్రాండెడ్ అనమాట. నిర్మల్ అంటే బ్రాండెడ్. ఈ బ్రాండెడ్ ఐటమ్ని వేరే దగ్గర ఎక్కడ తయారు చేసినా ఈ టెక్నిక్ రాదు, ఇలా తయారు చేసే అలవాటు ఎవరికీ లేదు. అది మా దగ్గరే ఉంది, మేము మాత్రమే చేయగలుగుతున్నాం. అందుకే మాకు ఇంత పేరు వచ్చింది. నేనైతే మా నాన్నగారి దగ్గర నుంచే నేర్చుకున్నానండి. ఆయనే నా గురువు. నా వయసు ఎలాంటి 56 సంవత్సరాలు. నాకు ఇందులో ఉన్నది 46 సంవత్సరాలు. ఈ వర్క్లో సర్వీస్ అంటే నేను 10 ఏళ్ళ నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను. మామూలుగా ఇలా ఉంటే ఇదే చదువు మీద పెట్టేలాగా ఉంటే పెద్ద చదువులు చదవచ్చు, కానీ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ దీని మీదే ఉంది. ఇంకా దీని మీదే పడ్డాం కాబట్టి ఇంకా దీన్ని అవమానించకూడదు, చేస్తున్న పనిని అవమానించకూడదు, అందుకనమాట. నా
పేరు అంజయ్య. ఐటెక్ సిటీ కాడికి నుంచి వస్తాను, కొండపూర్. సో ఇది ఇందులో రిటైర్ అయిపోయింది, పర్మిట్ అయ్యి రిటైర్ అయిపోయింది. ఒకరోజు ఇంటికాడ ఉంటేనే బేజారు వస్తుంది, ఇక్కడ వచ్చి చేస్తాను, రామంటే వచ్చి చేస్తాను. అన్ని పనులు చేస్తాను అన్నమాట. ఫెంచ్ది ఎవరు ఏవేంటి చేయమంటే అది చేస్తాను అన్నమాట. మా గురువు చనిపోయాడు, అతను నేర్పించాడు. అప్పుడు ఫ్రీ నేర్చుకున్నా, డబ్బులు గిట్టే మిషన్ లేదు, అప్పుడుతో నేర్చుకున్నా. అప్పుడు తర్వాత పర్మిట్ అయిపోయాను. ఇంకా పర్మిట్ అయ్యేసి నేను ఒకటి సపరేట్ చేస్తాను, ఏ పని చెప్తే ఆ పని. ఇప్పుడు పీటీలు చేస్తున్నాను, పూజ పీటీలు. ఇది చిన్న పీటీలు, పూజ పీటీలు. తర్వాత మరి ఇది దీనికి లెక్సలు చిన్నవి పెడుతున్నాను. ఇది దాని తర్వాత మళ్ళీ ఇది పెద్దేస్తాయి అన్నమాట. ఇది అంటే డిజైన్ పెడతాం అన్నమాట. ఇది ఇట్లా తీసేసి మళ్ళీ ఇట్లా లెగ్స్ పెడతాం అన్నమాట. ఈ లెగ్స్ అనేది మిషన్ మీద చేతితో కట్ చేసుకుంటాం, ఇట్లా తయారు చేస్తాం. ఇది చిన్న పీస్ని ఇట్లా జాయింట్ చేస్తాం. ఈ తర్వాత మళ్ళీ ఇక్కడ 2 సైడ్లో ఫిట్ చేసి ఫినిషింగ్ చేసి ఇస్తాం. నా పేరు విష్ణు. నిర్మల్ ఇండస్ట్రీలో గత 25 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను ఇక్కడ. ఇంతకుముందు మా నాన్న వాళ్ళు చేసేవాళ్ళు, మా తాత కూడా ఇక్కడనే చేశాడు. దాని తర్వాత ఇప్పుడు మేము చేస్తున్నాం. కానీ మా పిల్లలు మాత్రం ఈ పని చేయరు. వాళ్ళు ఇంట్రెస్ట్ లేదమ్మా, వాళ్ళు కష్టం ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు చదువుకున్న తర్వాత ఈ పని నేర్చుకోరు. వాళ్ళు నేర్చుకోవడానికి ఎవరు రావట్లేదు కదమ్మా. మేము రెడీ ఉన్నాం నేర్పించడానికి, కానీ ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఇందులో కష్టం ఎక్కువ ఉంది, డబ్బులు తక్కువ. అలాంటప్పుడు ఎవరు రావాలమ్మా, బయటికి నుంచి కూడా ఎవరు రావడానికి వస్తలేదు. హార్డ్ వర్క్ కదమ్మా, ఎవరు రావట్లేదు. ఒక్క ఐటెంకి ఇంత డేస్ అని లేదు, టైం ఉండదు మా దీనికి. వర్క్ని బట్టి టైం ఉంటుంది. ఇప్పుడు ఈ సోఫా సెట్ ఉందమ్మా. ఇప్పుడు సోఫా సెట్ కావాలంటే ఫస్ట్ టర్నింగ్ కావాలి. టర్నింగ్ అయిన తర్వాత మాకు కార్పెంటరీ కావాలి. కార్పెంటరీ తర్వాత మళ్ళీ లప్పంలోకి వెళ్తుంది, మళ్ళీ దానికి కలర్ అవుతుంది, మళ్ళీ తర్వాత డిజైన్ అవుతుంది, తర్వాత మళ్ళీ లాస్ట్లో క్లియరింగ్ అయ్యి వస్తుంది, పోతుంది. అప్పుడు అంటే దానికి కనీసం ఒక్క సోఫా సెట్కి 1 నెల రోజులు కావాల్సి వస్తుంది. కార్పెంటరీ దగ్గర వేస్తే 1 వీక్లో అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇండియన్ టెక్ వాడతామమ్మా మనం. ఇప్పుడు ఇక్కడ లోకల్లో తీసుకుంటాం, సామిల్స్లో తీసుకుంటాం లోకల్లో. మాకు కటింగ్ అవుతూ ఉంటాయి, చేతులు దెబ్బలు లాగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మాకు సెక్యూరిటీ లేదు ఇక్కడ. ఏమన్నా చేతులు గిట్ట దిగినాయి అనుకోండి, దానికి ఇన్సూరెన్స్ గిట్ట ఏమీ లేదు. ఇంట్లో వాడి కూర్చోవాల్సిందే మాకు. ఏమన్నా చేతులు గిట్ట కట్ అయినాయి అనుకోండి, చేతులు మాకు బ్యాకప్ ఏం లేదు. ఈ జీతంలో మాకు సరిపోవు కూడా. జీతం వచ్చిందంతా దానికే పెట్టాల్సి వస్తుంది.
కార్పెంటరీలో తయారైన ప్రతి వస్తువు ఇక్కడికి వస్తుంది. ఇది సెకండ్ సెక్షన్, లప్పం సెక్షన్. నా పేరు రవి. నేను లప్పం పని చేస్తా. దీనికి సంబంధించిన పనులు వస్తాయి. లప్పము, కలరు, కిలియరు అన్నీ చేస్తా. అక్కడ కార్పెంటరీలు అయిన సామాన్లు అన్నీ ఇక్కడికి వస్తాయి. అక్కడ చిన్న ఐటమ్ కానీ పెద్ద ఐటమ్ కానీ ఎన్ని ఐటమ్ ఇక్కడికి వచ్చినాక మా దగ్గర ఒక 4-5 రోజులు టైం పడుతుంది ఇవి కంప్లీట్ కానీ. నువ్వు లప్పం చేసి తోమి అక్కడ ఇస్తే మళ్ళీ అక్కడైనా కలర్ చేస్తావు. అక్కడికి పైకి పోతుంది ఆర్ట్ సెక్షన్. మళ్ళీ అక్కడ డిజైన్ అయినా ఘాట్గా మళ్ళీ కిందికి వస్తుంది. కిల్లర్ చేస్తున్నప్పుడు కిల్లర్ అయితే పని కంప్లీట్ అయినమాట. ఇప్పటివరకు పని నడుస్తుంది. నేను అన్ని పనులు ఇక్కడ కలర్ పని చేస్తాను, లప్పం పని చేస్తాను, గిల్లర్ పని చేస్తాను, దీనికి సంబంధించిన అన్నీ చేస్తాను. నేను ఇక్కడ హైదరాబాద్ పుట్టిన నుంచే ఇదే మాది 3వ పీడి. నిర్మల్లో ఉన్నారు మా చుట్టాలకి. ఇప్పుడు నిర్మల్ కంటే తీసుకొచ్చి యూనిట్ ఇక్కడ పెట్టించాను. ఆ కాలంలో ఇది 100 సంవత్సరాలు పాతది. చెప్పింది మా మామ దగ్గర. అంటే నేను స్ప్రే పెయింటర్ 4 వీలర్ స్ప్రే పెయింటర్ నుండి చిన్నప్పటి నుండి నడమ ఇళ్ళకి వచ్చి 15 సంవత్సరాల నుంచి మా మామ ఇండియనే పని చేసింది ఇదే పని. అంటే ఆర్ట్ సెక్షన్. మా బామ్మది ఇదే పని చేసిండు. ఇక్కడ చేసిన మంది ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం ఎక్కువ మటుకు. బయట వాళ్ళు తక్కువ, మాకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ. వీటి ముంగట తీసుకుపోవాలంటే మంది కావాలి, పబ్లిక్ కావాలి, జనాలు కావాలి, పని చూసుకుంటూ కావాలి. అయితే నడుస్తుంది. ఉన్నమే ముగ్గురితో ఏం పని అయితే ఎవరు సార్. ఇది ఎల్జీ కంపెనీ లప్పం. ఇది కాళ్ళకు పెట్టేది మనం వీటికి వాడుకుంటాము. ఇట్లా పెరుగు మధ్య గట్టిగా ఉంటుంది. ఇలా ఇందులో తిన్నర్ పోసి కెమికల్ పోసి ఇట్లా పలసగా చేస్తుంది తిన్నర్. అప్పుడు దీంతో ఇక్కడ పట్టీలతోటి ఈ పట్టీలతో పెడతాం. సైజుని బట్టి పట్టి చిన్న పెద్ద సైజుని బట్టి పట్టీలు ఉంటాయి. దీన్ని బట్టి దీనికి 2 కోట్లు మళ్ళీ 2 కోట్ల వారం రోజుల టైం ఇక్కడనే పోతుంది. వీళ్ళు ఎవ్రీడే ఒక కోటింగ్ చేస్తారు దీన్ని లప్పం. ఆరాక మళ్ళీ రేపు వచ్చి దీన్ని వాష్ చేసి ఇంకో కోటింగ్. ఇక్కడే 10 to 12 డేస్ ప్రతి ప్రోడక్ట్ ఆగిపోతుంది. కస్టమైజ్ ట్రే ఇది టీకుడ్ ఫ్రేమ్ వేసి కింద ఆయిల్ టెంపర్డ్ హార్డ్బోర్డ్ అని ఉంటుంది. ఇప్పుడు కార్పెంటరీ వాళ్ళ వర్క్ అయిపోయింది దీని మీద. ఇది లప్పంకి వచ్చింది. ఇప్పుడు దీనికి ఎవ్రీడే అలా కోట్స్ చేస్తారు. ఎవ్రీడే ఒక కోటింగ్ సింగిల్ కోట్ చేసి వదిలేసి రేపు వచ్చి వాష్ చేసి సేమ్ ప్రాసెస్. ఇక 12 రోజులు ఇక్కడ ఆగిపోతుంది ప్రోడక్ట్. అది ఈ లప్పం చేసినందువల్ల ఈ లోన్ ఉన్న వుడ్ ప్రొటెక్ట్ అయిపోతుంది. ఈ సీలింగ్ అంతా బైండ్ అయిపోతుంది. ఈ వర్షాకాలం ఎండాకాలం వుడ్ మీద ఎఫెక్ట్ పడదు. ఇంకా ఎప్పటికీ అలాగే ఉండడం కోసం ఈ లప్పం ప్రాసెస్. లప్పం కూడా ఈ సెల్లో కోట్ అని కార్లకు వేసే పుట్టి. ఇది కార్ని బిఫోర్ పెయింటింగ్ వాళ్ళు ఇదే వాడతారు. కార్కి వేసే పుట్టి అన్నమాట. కార్పెంటరీ అయిపోయింది, లప్పం కూడా అయిపోయింది. ఇప్పుడు తర్వాత 2 వీక్స్కి ఇక్కడికి వస్తుంది. ఇది స్ప్రే సెక్షన్, మెయిన్ సెక్షన్ స్ప్రే అన్నమాట. లప్పం చేశాక ఇప్పుడు లప్పం అయిపోయింది. దీనికి 12 డేస్ లప్పం అయిపోయింది. ఇది పెయింటింగ్ వేయాల్సిన ఆయిల్ టెంపర్డ్ హార్డ్బోర్డ్. దీని మీద స్ప్రే చేసి ఇస్తారు ఆర్టిస్ట్కి. ఇది స్ప్రే చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది స్ప్రే చేస్తారు. 12 రోజులు లప్పం అయ్యాక ఆయిల్ టెంపర్డ్ హార్డ్బోర్డ్కి ఇప్పుడు స్ప్రే చేస్తారు డ్యూకో కలర్ తోటి. ఇది ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తుంది. దీని మీద పెయింట్ చేస్తారు. పెయింట్ చేసి వచ్చాక ఫైనల్గా మళ్ళీ స్ప్రే చేస్తారు. ఫైనల్గా స్ప్రే చేస్తే ఏమంటే ఇంకా ఇది వాషబుల్ అయిపోతుంది. లైఫ్ టైం ప్రోడక్ట్ అనమాట. ఇది ప్రతి ప్రోడక్ట్ వెనకాల 4 పని చేయాలి. ఓవరాల్గా 5 times. కార్పెంటరీ, లప్పము, స్ప్రే, ఆర్టిస్టు, అగైన్ ఫైనల్గా స్ప్రే. అప్పుడు ఇది ప్రోడక్ట్ తయారవుతుంది. ఓవరాల్గా ఈ సెక్షన్స్ అన్నీ తిరిగి బయటకు వచ్చే వరకు 1 month టైం పడుతుంది. అది కస్టమైజ్ కానివ్వండి, రెగ్యులర్గా చేసే ప్రోడక్ట్ కానివ్వండి. लप्पम से जो सामान आता आने के बाद मेरे कहने आता है यहाँ मैं कलर करता हूँ, क्लियर करता हूँ. क्लियर आर्ट को जाता है, आर्ट से फिर क्लियर को आता है. क्लियर का सामान भी करता हूँ मैं. पूरा कपड़े लड़ने के बाद यहाँ से चले जाता सामान पूरा. वो सिटी से आता हूँ मैं साइकिल पे. जब तनख्वाह मेरी स्टार्टिंग मेरी रोज़ के डेली वजह 3 रुपये से करते आया मैं टेम्परवरी. डेली वजह से करते करते 30,000 35,000 तनख्वाह हुई. रिटायरमेंट होगा
थिएटर में होने के बाद फिर 6,000 से करते आ रहा हूँ, तभी 15-20 साल हो रहा, फिर भी करते आ रहा हूँ। 6,000 से फिर 20,000 तक आया मैं। ఇప్పుడు 3 సెక్షన్స్ దాటి ఆర్టిస్ట్ చేతిలోకి వచ్చింది. ఇప్పుడు కార్పెంటరీ అయిపోయింది, లప్పం అయిపోయింది, స్ప్రే అయిపోయింది. ఇప్పుడు ఆర్టిస్ట్ దగ్గరకు వచ్చాక ఈ బోర్డు మీద ప్రతి బొమ్మకు ఒక ట్రేస్ ఉంటుంది. ఇలా ట్రేస్ ఉంటుంది. బొమ్మలన్నీ మోస్ట్లీ 400 ఇయర్స్ బ్యాక్ పిక్చర్సే చేస్తున్నాం. ఇలా ట్రేస్ ఉంటుంది. ఈ ట్రేసింగ్ని ఈ బోర్డు మీద వేసుకొని ఇప్పుడు హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. ఇది చాక్ పౌడర్ అంతా. ఈ చాక్ పౌడర్తో ఇలా రాసేస్తే ఇంప్రెషన్ పడుతుంది. ఇలా ఇంప్రెషన్ పడుతుంది. ఈ ఇంప్రెషన్ ఏమంటే చేయి తగిలితే పోతుంది. సో జాగ్రత్తగా ఇది అవుట్లైన్ చేయాలి. ఇలాగ అవుట్లైన్ చేయాలి. అవుట్లైన్ చేసుకొని దీంట్లో కలర్స్ ఫిలప్ చేయాలి. ఫేస్ కలరు, డ్రెస్ కలరు ఫిలప్ చేసి ఆరాక దీన్ని మళ్ళీ వాష్ చేస్తారు శాండ్ పేపర్ తోటి. వాష్ చేస్తే ఫిలప్ చేసిన కలర్స్ ఈవెన్గా వచ్చేస్తాయి. మళ్ళీ అప్పుడు దాని మీద ట్రేస్ వేసుకొని బొమ్మ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది ఇంకో పెయింటింగ్. దీన్ని కలర్స్ ఫిలప్ చేశారు. డ్రెస్ కలర్ వేరే, స్కిన్ కలర్ వేరే, ఇలా ఫిలప్ చేసి 24 అవర్స్ ఆరాక దీని మీద శాండ్ పేపర్తో ఇలా వాష్ చేస్తారు సోప్ వాటర్ తోటి. వాష్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఫిలప్ చేసిన కలర్స్ అన్నీ ఈవెన్గా వస్తాయి. అప్పుడు దీని మీద మళ్ళీ ట్రేస్ చేసుకొని బొమ్మ చేస్తాడు. ఒక ఆర్టిస్ట్ ఎట్ ఏ టైం 2 బొమ్మలు చేస్తాడు. ఇలాంటివి 1 వీక్ పడుతుంది ఆర్టిస్ట్ చేతిలో. నా పేరు శ్రీనివాస్ అండి. మా గురుగారి పేరు రాములు. 1979 నుంచి వర్క్ చేస్తున్నాను. ఇంకా అప్పటి నుంచి వర్క్ చేస్తూ వస్తున్నాను. మా గురువు లేరు ఇప్పుడు. ఉన్నదాని సంప్రదాయమైన ఆర్ట్ ఏదైతే ఉందో తెలంగాణ క్రాఫ్ట్స్, దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. మా మాస్టర్ చేసినవి ఇవన్నీ స్కెచెస్, వాటిని పాడుకోకుండా కాపాడుకుంటూ వస్తున్నాం. డీకో కలర్స్ వాడతామండి నేను నిర్మల్ అంటే థిన్నర్ మిక్స్ ఉంటుంది. ఆ థిన్నర్తోనే చేస్తాం. ఇప్పుడు ఆయిల్ పెయింటింగ్ వేరు, ఎక్రాలిక్ వర్క్ వేరు. ఈ డీకో అనేది ఈ నిర్మల్లోనే అవుతుంది, వేరే ఎక్కడ కాదు. కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది. అది ఇప్పుడు ఆయిల్ పెయింటింగ్లో ఎన్ని ఉంటాయో డీకోలో కూడా అన్నీ ఉంటాయి. ఎక్రాలిక్ కలర్లు ఎన్ని ఉంటాయి, ఇందులో కూడా అన్నీ ఉంటాయి. కాకపోతే మనం మిక్సింగ్ చేసుకుంటూ వస్తాం అంతే. ఏ కలర్ ఎట్లా కావాలి కానీ షేడ్స్ అలాగ ఉంటాయి. దాన్ని బట్టి ఓకే. ఈ వర్క్ మాకు కావాలంటే ఆ వర్క్ మేము మా ఇంట్రెస్ట్ని బట్టి చేస్తుంటాం అంతే. ఇంకోటి ఏంటంటే ఈ వర్క్ మీద ఎట్లుంటుందంటే మాకు పెద్దగా రాబడి లేదండి. ఏదంటే ఏదో చేస్తున్నాం. దీన్ని డెవలప్ చేసేటోళ్ళు కావాలి. దీని గురించి ఏంటి తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. అది చెప్పేటోళ్ళు లేరు ఒకటి. ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చే మాకు ఎంతవరకు మాకు కొంచెం అమౌంట్ వస్తే మేము కూడా ఇంకొంచెం వర్క్ కూడా చేయడానికి మాకు ఒక ఇది ఉంటుంది. అది లేదండి. ఏదో వస్తున్నామా చూస్తున్నామా, ఏదో అవుతుంది వరకు చూసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక లైఫ్ అంతా ఇంతే డెవలప్ కాకుండా ఉన్నాం. ఏదైనా వేరే వాళ్ళు రావాలంటే రాదు. మనం ఏదైనా మాకు ఏదైనా దీనికి పోతే మాకు ఏదైనా వస్తుందేమో అనేటట్టు ఉండాలి. ఏం లేదు, ఇంట్లో వచ్చినామంటే అందరం కూర్చోవాలి, ఏదో చేస్తున్నాం అంతే. మాకు అదే ఏదైనా చూస్తే ప్రభుత్వం దీని గురించి కొంచెం ఏదైనా ఆలోచన చేస్తే మా బతుకులు కూడా కొంచెం బాగుపడుతుంది మా ఆశ అంతే. ఎవరైనా వచ్చినా కానీ నేర్పిస్తారు, వచ్చేవాళ్ళు లేరు కదా. నిర్మల్ పెయింటింగ్స్లోకి వెళ్ళా హైయెస్ట్ కాస్ట్ ఈ అమ్మాయికి ఉంటుంది. ఇది ట్రైబల్ లేడీ అని. మిగతా పెయింటింగ్స్ కానీ దీనికి ప్రత్యేకత ఏమంటే మిగతావన్నీ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైన ఉంటాయి. ఇది వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆర్టిస్ట్ చేసుకుంటాడు. ఈ షేడ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనికి హైయెస్ట్ ప్రైస్. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఎక్తారా అని ఉంటుంది. మీరు నిర్మల్ గూగుల్ చేస్తే ఎక్తారా ఇది కనపడుతుంది. నిర్మల్ పెయింటింగ్స్ అంటే ఇదే బొమ్మ కనపడుతుంది. యాక్చువల్లీ ఆవిడ సేల్స్ గర్ల్ అన్నమాట. ఆట బొమ్మలు అమ్ముతుంది.
ఎక్తారా అంటే ఇన్స్ట్రుమెంట్కి ఒక స్ట్రింగ్ ఉంటుంది, వాయిస్తే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి పిల్లలు బయటకు వచ్చి ఆట బొమ్మలు కొనాలనే థీమ్ అక్కడ. పాతకాలంలో అలా అమ్మేవాళ్ళు. అయితే ఈ బొమ్మ ఎక్తారా అని బాగా ఫేమస్ మా పెయింటింగ్స్లోకి వెళ్ళా, సెకండ్ ప్లేస్. ఇది కమల్ డాన్సర్ అని, చేతిలో కమలం పువ్వు ఉంటుంది. నిర్మల్ పెయింటింగ్స్ అని మనం గూగుల్ చేస్తే ఇదే లోగో వస్తుంది, మరి నిర్మల్ పెయింటింగ్స్ లోగో. ఈ బొమ్మకి ఏంటంటే ఫుల్ బాడీ అంతా కవర్ అయి ఉంటుంది, ఫ్రిల్స్ అవి అన్ని షేడ్స్, చూడడానికి చాలా బాగుంటుంది బొమ్మ. ఇది హైయెస్ట్ డిమాండ్ అనమాట ఈ బొమ్మ. ఇది యాక్చువల్లీ ఇవి కస్టమైజ్డ్ పెయింటింగ్స్, గ్రూప్ కస్టమర్ అడిగితే చేశాం. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఇక్కడ 32 years వర్క్ చేస్తున్నాను. నిర్మల్లో నేను స్టార్టింగ్ ట్రైనింగ్ చేశాను 93లో. 93-94 ట్రైనింగ్ అయిన తర్వాత అప్పటి నుంచి తీసరే వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ నేను రైట్ హ్యాండ్ తోటి ట్రైనింగ్ చేశాను. ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ పోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తోటి నేను ప్రాక్టీస్ చేసి 3 yearsలో మళ్ళీ వర్క్ మొత్తం నేర్చుకొని ఇక్కడ నేను వర్క్ చేస్తూ ఉన్నాను. లెఫ్ట్ హ్యాండ్ తోటి చేయబట్టి కూడా 30 years అవుతుంది. అయితే ఈ నిర్మల్ పెయింటింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండే, నాకు పెయింటింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండే చాలా. దానివల్ల నేను లెఫ్ట్ హ్యాండ్ తోటి కూడా మళ్ళీ వర్క్ చేశాను. ఈ బాలాజీ పెయింటింగ్ చేయడానికి 2 days పడుతుంది మేడం. 2 days పడుతుంది. ఫస్ట్ ఫార్మింగ్ చేసుకోవాలి, తర్వాత గోల్డ్ వర్క్ చేసుకోవాలి, ట్రేస్ చేసుకొని గోల్డ్ వర్క్ చేసుకొని ఫినిషింగ్ చేయాలి. దీని మొత్తానికి 2 days పడుతుంది ఒక పెయింటింగ్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ అంటే మాకు 30 years ఉన్నా కానీ మాకు ఈ కళ నుంచి మాకు ఏం ఆధారం అనేది లేకుండా పోయింది. అంటే కళాకారులకు ఇక్కడ మంచి పోషణ జరుగుతుంది అని చేసినాం, మంచిగా జరిగింది. ఈ మధ్య మాత్రము చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం దేనికైనా సరే. ఇక్కడ బాలాజీ పెయింటింగ్ నేర్చుకోవడానికి ఫస్ట్ గోల్డ్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. గోల్డ్ వర్క్ తర్వాత ఫ్లవర్స్ ఫార్మింగ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత అవుట్లైన్ చేసుకోవాలి, తర్వాత షేడింగ్ చేయాలి, తర్వాత హైలైట్ చేయాలి, తర్వాత డైమండ్స్ అవన్నీ చేసి మళ్ళీ దీన్ని ఫినిషింగ్ చేసి అప్పుడు కంప్లీట్ అవుతుంది. ఇది మొత్తం డీకో కలర్స్ అండి. నిర్మల్ పెయింటింగ్ మొత్తం డీకో. ఒక బోర్డు వచ్చేసి నాకు కార్పెంటరీ అయిన తర్వాత లపం వర్క్ అవుతుంది. లపం వర్క్ అయిన తర్వాత కలర్ స్ప్రే బ్యాక్గ్రౌండ్ అవుతుంది. ఆ తర్వాత ఆర్టిస్ట్ దగ్గరికి వస్తే ఆర్ట్ వర్క్ జరుగుతుంది. ఆర్ట్ వర్క్ అయిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్ వర్క్ అవుతుంది. మొత్తం ప్రాసెస్ పెయింటింగ్ ప్రాసెస్ ఇది ఉంటుంది.
నేర్చుకోవాలంటే నేర్పిస్తారండి, నేర్పిస్తాము. ట్రైనింగ్ కూడా ఉన్నది, ట్రైనింగ్ కూడా ఇస్తారు. నా పేరు భాగ్యలక్ష్మి అండి. నేను 28 ఇయర్స్ నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. ట్రైనింగ్ కూడా ఇక్కడే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ జాబ్ చేస్తున్నానండి. ఫస్ట్ పీసీఐడ్గా చేసేవాళ్ళం, తర్వాత అవుట్సోర్సింగ్ అయ్యింది నాకు. ఇప్పుడు రోజుకి వచ్చి ఇది 2 days పడుతుందండి మేము చేయడానికి. ఇలాంటివి ఇవైతే 4 చేస్తాము. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ట్రేసింగ్ ఉంటుంది మాకు. అవుట్లైన్ చేసి పిన్నింగ్ చేస్తారు ట్రేసింగ్ చేసి. దాని తర్వాత మేము దీనిపైన బోర్డు పైన పెట్టేసి అవుట్లైన్ చేసుకొని ఫిల్ చేస్తాం కలర్స్. ఏ కలర్ ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాం అన్నమాట. ఫేస్ కలరు, డ్రెస్సింగ్ కలర్స్ ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఒక రోజంతా ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మొత్తం స్మూత్ చేస్తాం రఫ్ పేపర్తో. అది శాండ్ పేపర్తో చేస్తాం అన్నమాట. వాటర్ పేపర్ అని ఉంటుంది మరి, దాంతో చేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ దాన్ని ట్రేసింగ్ చేసుకొని అవుట్లైన్స్ చేస్తాం అన్నమాట. ఎక్కడ హ్యాండ్, ఫింగర్స్, మళ్ళీ నోస్, ఇయర్స్, మౌత్ అదంతా వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని షేడింగ్ చేస్తూ మళ్ళీ జ్యువెలరీ ఇవంతా చేస్తాం అన్నమాట. లాస్ట్లో ఇదంతా చేసిన తర్వాత ఇలా వస్తుంది బొమ్మ. దీని తర్వాత మళ్ళీ పఫింగ్ అనేది ఉంటుంది. పఫింగ్ చేసిన తర్వాత మా సార్ చెక్ చేస్తారు, మజిద్ ఖాన్ అని. సో చెక్ చేసిన తర్వాత అది పాస్ అయితే కిందికి వెళ్తుంది సెక్షన్కి. వెళ్ళిన తర్వాత అక్కడ స్ప్రే కొట్టేసి మళ్ళీ సేల్స్లో ఆ కిమ్మాయి అని ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాయి అన్నమాట. ఆయన సేల్ చేస్తారు. నా పేరు జీవన్ జ్యోతి. ఇక్కడ నేను 2005 నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ట్రైనింగ్ చేశాను, ఇక్కడే నేర్చుకున్నాను, ఇక్కడే వర్క్ చేస్తున్నాను. నేమ్ బోర్డ్స్, ఫ్లోరల్ డిజైన్ అన్నీ చేస్తాను. పెద్ద చౌకీలు, వీటిలో అన్నీ. ఇది ఒక నేమ్ బోర్డ్ చేయడానికి 1/2 hour పడుతుంది. ఇప్పుడు ఏది తయారవ్వాలన్నా 1 month టైం పడుతుంది కదా అని డైవర్సిఫై చేస్తున్నాం ఆర్ట్ని. క్లాత్ పైకి, క్యాన్వాస్ పైకి డైవర్సిఫై చేస్తున్నాం. పిల్లలకి నేర్పిస్తున్నాం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్పిస్తున్నాము. హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ వచ్చి నేర్చుకుంటారు, వాళ్ళందరికీ నేర్పిస్తున్నాము. నేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా మాతో కలిసి పనిచేయాలని మేము నేర్పిస్తున్నాం. నేర్చుకున్న వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయి క్లాత్ మీద, క్యాన్వాస్ మీద చేసేస్తున్నారు. ఇది ఎందుకంటే ఈజీ, క్లాత్ మీద, క్యాన్వాస్ మీద చేయడం ఈజీ. ఇప్పుడు ఈ 3 sections అవాయిడ్ చేసేసి డైరెక్ట్గా ఆర్టిస్ట్కి క్లాత్ ఇచ్చేస్తే ఇట్లా క్లాత్ మీద చేసేస్తారు. బయట కమర్షియల్ ఆర్ట్ వేసినట్టు కాకుండా ఇది సేమ్ నిర్మల్ ప్రాసెస్సే. అవుట్లైన్ వేసుకొని బొమ్మను కలర్స్ మొత్తం నింపి ఈ శారీ మీద చేసాము, శాంపుల్కి చేసాము, సేల్కి కాదు. ఇట్లా ఒక బొమ్మ చేయాలంటే కూడా 1 వారం రోజులు పడుతుంది ఆర్టిస్ట్ దగ్గర. కంటిన్యూగా చేస్తే ఒక 3 days to 4 days చేయవచ్చు. ఇది డైవర్సిఫై చేస్తున్నాము. కస్టమైజ్ చేయించుకోవచ్చు శారీస్ పైన. ఇట్లా ఫ్లోరల్ డిజైన్, ఈ బొమ్మలు వద్దు అని అంటే ఇట్లా శారీ. ఇది కాటన్ శారీ మీద చేసాం శాంపుల్కి, కానీ ఇంకా సిల్క్ వాటి మీద, కొంచెం కాస్ట్లీ వాటి మీద చేసుకుంటే ఇంకా వర్క్ ఎన్హాన్స్ అవుతుంది, మంచిగా కనపడుతుంది కూడా. ఎక్కువ బోటిక్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. దీని మీద హ్యాండ్ పెయింటింగ్ మాకు పోర్టర్ ద్వారా అట్లా పంపించేస్తారు. క్లాత్ పంపించేస్తే దాని మీద మేము వాళ్ళకి కావాల్సిన బొమ్మను పెయింట్ చేసి ఇస్తున్నాం.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్పిస్తున్నాము. ఇది ఎక్కడో లేదు, హైదరాబాద్లోనే ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ పిల్లర్ నెంబర్ 1093 హస్తకళా భవన్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే నేర్పిస్తున్నాము. అట్లీస్ట్ ఒక 3 months రెగ్యులర్గా ఒక 2 hours కూర్చొని నేర్చుకోవాలి. నేర్చుకున్న వాళ్ళు మాతో జాయిన్ అవుతే సంతోషం. నేర్చుకున్న వాళ్ళు దీన్ని డైవర్సిఫైయే చేస్తున్నారు తప్ప మాతో చేయట్లేదు. ఎందుకంటే రాబడి తక్కువ అని ఒక దానితోనే పోతున్నారు. మేము గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తే కూడా చాలామందికి చెప్పి ఉన్నా నేను. ఈ కేటీఆర్ కూడా వచ్చారు, పర్సనల్ విజిట్ చేశారు. అప్పుడు మొత్తం మా ఇండస్ట్రీ అంతా తిరిగి చూశారు, చాలా బాగుంది అది అని అప్రిషియేట్ చేశారు. ప్రతి ఒక్కరు ఇట్లానే అప్రిషియేట్ చేస్తున్నారు. నేను కేటీఆర్ గారికి కూడా అప్పుడు చెప్పాను, ఈ నిర్మల్ ఇండస్ట్రీని ఒక కాలేజు, ఒక శిక్షణా సంస్థగా చేస్తేనే ఇది ఇంకా ముందు తరాల వారికి తెలుస్తుంది. లేదంటే ఇంకా మాతో అంతమైపోతుంది ఆర్ట్. నేర్చుకున్న వాళ్ళంతా డైవర్సిఫై చేస్తున్నారు, మాతో కలిసి ఎవరు పని చేయట్లేదు. దీన్ని ఒక ఉపాధి శిక్షణా కేంద్రం, ఒక ఐటీఐ లాగానో చేస్తే మాత్రం ఇది తప్పకుండా క్లిక్ అవుతుంది. మాతో యూత్ జాయిన్ అవుతారు, వాళ్ళ వ్యూస్ షేర్ చేస్తారు. ఇంకా తొందరగా ఎలా చేయగలం ఈ వర్క్, ఎట్లా యూటిలైజ్ చేద్దాం ఈ వర్క్ అని యూత్ని కూడా మాతో జాయిన్ చేస్తే బాగుంటుంది. దీన్ని ఏమంటే ఒక ఐటీఐ లాగా చేస్తే మాత్రం తప్పకుండా ఇది పైకి వస్తుంది, ముందుకుంటుంది ఇంకా మిగతా జనం. ఇప్పుడు మా ఇండస్ట్రీలో మొత్తం కార్పెంటరీ బేస్ సెక్షన్ కాబట్టి దాంట్లో ఒక 5 మంది మాత్రమే ఉన్నారు కార్పెంటర్స్. వాళ్ళు ఫర్నిచర్కి కావాల్సిన వస్తువులు, పెయింటింగ్స్ కావాల్సినవి, కస్టమైజ్డ్ ఆర్డర్స్ ఏదైనా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు 5 మంది ఉన్నారు కార్పెంటర్స్లో. ఇంకా లప్పంలో ఒక 4 ఉన్నారు. స్ప్రే సెక్షన్లో మాత్రం ఇక్కడే ఉన్నారు. ఆర్టిస్టులు నన్ను కలుపుకొని ఒక 10 మంది ఉన్నారు. ఓవరాల్గా ఒక 25 మంది మాత్రమే ఇండస్ట్రీలో ఉన్నాము. ఈ రెగ్యులర్ పెయింటింగ్స్ చేసి మేము అన్ని షోరూమ్స్కి రిక్వైర్మెంట్ బట్టి తీసుకుంటారు. అన్ని గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్, లేపాక్షి వాళ్ళు మా దగ్గర తీసుకుంటారు. వాళ్ళు ఆర్డర్ ఇస్తే చేస్తాము, రెగ్యులర్ పెయింటింగ్ చేస్తాము. రెగ్యులర్ పెయింటింగ్స్ అంటే ఇవే ఇంకా నిర్మల్లో డెవలప్ అయ్యి 400 years క్రితం నిర్మల్ వారసులు ఊహించి గీసిన బొమ్మలు ఇవి. ఒక్కో దానికి ఒక్కో పేరు ఉంటుంది. కమల్ డాన్సర్ అని, ఎక్తారా అని, ట్రైబల్ లేడీ అని, దేవుళ్ళ ఫిగర్స్ వచ్చేసి లాడన్ లేడీ, బాలాజీ, ఇంకా గణేష్, సిట్టింగ్ గణేష, డాన్సింగ్ గణేష, జీసస్ క్రైస్ట్, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తున్నాం. కొన్ని ఒక 100 పెయింటింగ్స్ వరకు ఉన్నాయి, ఇవి రెగ్యులర్గా చేస్తున్నాం. ఈ పెయింటింగ్స్ ఏమంటే లైఫ్ టైం ఉంటాయి. ఒక 20-30 years తర్వాత రీపెయింటింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ పైన గ్లాసీ కోట్ వేస్తాం కదా, క్లియర్ కోట్, అది డల్ అయినట్టు అనిపిస్తే దాన్ని మళ్ళీ రీపెయింటింగ్ చేసుకుంటారు. దీని గురించి తెలుసుకున్న వాళ్ళు ఇది పోర్ట్రేట్స్ చేయించుకుంటారు బాగా. వాళ్ళ తాత వాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు ఉంటే, లేకుంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా చేస్తున్నాం. అవి కస్టమైజ్డ్ మాత్రం టైం తీసుకొని చేస్తున్నాము, రెగ్యులర్గా చేస్తున్నాము. ఏదైనా తయారు అవ్వాలంటే మాత్రం టీమ్ మొత్తం కలిస్తేనే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. కమర్షియల్ వాళ్ళు వాడుతున్నారు ఈ పెయింటింగ్స్, బయట కూడా దొరుకుతాయి, కానీ ఈ క్లారిటీ అనేది ఉండదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా వేయరు, ఇలా దొరకదు. మీకు కావాలి కంపల్సరీ ఈ జెన్యున్ ప్రోడక్టే కావాలి అంటే మా ఇండస్ట్రీకి రండి, మా దగ్గర దొరుకుతుంది. ఎక్కువ మాకంటే ఎన్ఆర్ఐస్ బాగా ఉన్నారు కస్టమర్స్. ఎన్ఆర్ఐస్ బాగా రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకి, కస్టమైజ్ కూడా చేయించుకుంటారు. ఇంకా రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమంటే మాకు ఎప్పుడైతే గవర్నమెంట్ దీన్ని రికగ్నైజ్ చేసి గవర్నమెంట్ సంస్థగా రూపొందించారో అప్పటి నుంచి మాకు నేమ్ బోర్డ్స్ వస్తాయి. రెగ్యులర్గా నేమ్ బోర్డ్స్ వస్తూనే ఉంటాయి. నేమ్ బోర్డ్స్ మాత్రం మాకు రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నేమ్ బోర్డ్స్ చేస్తాం, కస్టమైజ్డ్ కూడా చేస్తాం నేమ్ బోర్డ్స్ కావాలంటే. ఇది మీకు గవర్నమెంట్ ఆఫీస్లలో చూసి ఉంటారు, ఇట్లా ఆఫీస్ ట్రే అని ఉంటుంది. ఇది ఫైల్స్ పెట్టుకోవడానికి ఒక ట్రే ఉంటుంది. ఇది పిన్స్ ట్రే, ఇది ఎనోలప్ ర్యాక్, ఇది మొబైల్ స్టాండు, విజిటింగ్ కార్డ్ హోల్డరు, పేపర్ కట్టరు ఉంటుంది, అండ్ పెన్ హోల్డరు, ఇంకా పేపర్ వెయిట్స్. ఇలాగ కంప్లీట్ ఒక 11 వస్తువులతో ఉంటుంది. ఇది ఆఫీస్ సెట్ అని గిఫ్ట్స్గా తీసుకుంటారు చాలామంది. ఇది 6000 ఉంటుంది ఒకటి. మా దగ్గర ఒక 150 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 150 రూపీస్. ఇది మొబైల్ స్టాండ్. ఇది ఫర్నిచర్లో మిగిలిన టేకు ముక్క. ఇది ఆ టేకు ముక్కని కూడా వేస్ట్ చేయకుండా దీన్ని ఒక షేప్ ఇచ్చి ఒక ఫోన్ పెట్టుకునేలాగా చేశారు. దీన్ని కూడా అంతే, సేమ్ 12 days లప్పము, స్ప్రే, ఆర్ట్ వర్క్ ఇదంతా జరిగి బయటికి రావడానికి ఇదైనా 1 month టైం పడుతుంది. ఇంకా ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి ఫోన్ అనేది కామన్ అయిపోయింది యూజ్ చేయడం కదా, ఇట్లా డిటాచబుల్ ఫోన్ చేసాం. డిటాచ్ చేసుకొని బ్యాగ్లో వేసుకొని తిరగచ్చు, అవసరమైనప్పుడు అటాచ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇట్లా వాడుకోవచ్చు ఫోన్ స్టాండ్.
ఇది కూడా బాగా పాపులర్ ప్రోడక్ట్ మాది. ఇంకోటి ఇది రిటర్న్ గిఫ్ట్స్గా ఈ ఫోన్ స్టాండ్ యూజ్ చేస్తారు. ఇది బ్యాక్ రెస్ట్ సెల్ఫ్ స్టాండ్ అని ఇలా చేస్తాము. ఇది అంబారీ ఎక్కువ వేస్తాము, ఇంకా ఇట్లా ఫ్లోరల్ వేస్తాం. ఫ్లోరల్ వచ్చేసి పర్షియన్ డిజైన్స్ అని ఇవే వేస్తాము. దీని మీద కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. మాకు ఈ బొమ్మ వద్దు, ఏమన్నా మ్యాటర్ రాయండి, మా కాలేజ్ మ్యాటర్ రాయండి, మా రిటర్న్ గిఫ్ట్స్గా ఏదైనా కూడా ఒక 1 మంత్ టైం ఇవ్వాలి. మాకు 1 మంత్ పడుతుంది కస్టమైజ్డ్ ఆర్డర్స్. బల్క్లో చేస్తాము, ఒకటైనా చేస్తాము. ఇంకా పేపర్ క్యాన్వాస్ పైన కూడా చేస్తున్నాం. టైం లేని వాళ్ళు క్యాన్వాస్ మీద కావాలంటే క్యాన్వాస్ మీద చేస్తాం. యూఎస్ వాళ్ళు అయితే 6x3 వరకు తీసుకెళ్తున్నారు క్యాన్వాస్ మీద పెయింటింగ్స్ చేయించి. కస్టమైజ్ పెయింటింగ్ చేస్తాం ఏదంటే అది, మేము రెగ్యులర్గా చేసేది కాకుండా.